కాంగ్రెస్ లో మరోసారి పదవుల రాజకీయాలు వేడెక్కాయి. తొలి విడతలో నియమితులైన కార్పొరేషన్ చైర్మన్ల పదవీ కాలం జూలై మొదటి వారంలో ముగియనున్న నేపథ్యంలో కొత్తగా పదవులు దక్కించుకునేందుకు ఆశావాహులు రంగంలోకి దిగారు. ఇప్పటికే పదవిలో ఉన్న చైర్మన్లు మరో అవకాశం ఇవ్వాలి అని పట్టుబడుతూ ఉండగా ఇప్పటి వరకు ఎలాంటి పదవి రాని నేతలు ఈసారి తమకే అవకాశం కల్పించాలి అని తీవ్ర స్థాయిలో లాబియింగ్ చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీ అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. జులై మొదటి వారంలో తొలి విడతగా నియమితులైన దాదాపు 37 మంది కార్పొరేషన్ చైర్మన్ల పదవీ కాలం ముగియనుంది. అదే సమయంలో ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న కార్పొరేషన్లను కూడా కలిపి మొత్తం 50 వరకు కార్పొరేషన్ చైర్మన్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. దీంతో ప్రస్తుతం పదవుల్లో ఉన్నవారు మరోసారి అవకాశం కోరుతుండగా ఇప్పటి వరకు ఒక్క పదవి కూడా దక్కని నేతలు ఈసారి తమకు న్యాయం చేయాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. పదవుల భర్తీ ప్రక్రియ చివరి దశకు చేరుకోవడంతో ఆశావహులంతా అటు ఏఐసీసీ ఇటు టీపీసీసీ ముఖ్య నేతలతో లాబియింగ్ ముమ్మరం చేశారు. ప్రస్తుతం చైర్మన్లుగా ఉన్న పలువురు నేతలు తమ 2 ఏళ్ల పదవీ కాలంలో చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన పురోగతిని ప్రభుత్వ పెద్దల ముందు ఉంచి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుత చైర్మన్ల పనితీరుపై ఇప్పటికే సీఎం, పీసీసీ నాయకత్వానికి నివేదికలు చేరినట్లు తెలుస్తోంది. అందులో సమర్థవంతంగా పనిచేసిన వారు కొద్దిమంది మాత్రమేనని, వారిలో కూడా అతి కొద్ది మందికే పదవులు పునరుద్ధరించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. ఇక ఇప్పటి వరకు ఎలాంటి పదవీ రాని నేతలకు ఈసారి ప్రాధాన్యం కల్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సామాజిక సమీకరణాలు, జిల్లా సమతుల్యత, పార్టీ సేవలను పరిగణనలోకి తీసుకుని కొత్త వారికి అవకాశం ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ పదవి కోసం ఆశిస్తున్న నేతలు తమ తమ స్థాయిలో లాబియింగ్ కొనసాగిస్తున్నారు. కేబినెట్ మంత్రులు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి వద్దకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయని సమాచారం. ఎవరికి పునర్నియామకం ఇవ్వాలి, ఎవరికి కొత్తగా అవకాశం కల్పించాలి అనే అంశంపై ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే ఓ స్పష్టతకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈసారి జరిగే కార్పొరేషన్ చైర్మన్ల నియామకాలకు మరో ప్రత్యేకత కూడా ఉంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగే చివరి కీలక నియామకాలు కావడంతో ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయాలనుకునే నేతలకు చైర్మన్ పదవులు ఇవ్వకుండా ఉండాలనే అభిప్రాయంలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో వివిధ సామాజిక వర్గాల్లో కాంగ్రెస్ కు మద్దతు కూడగట్టగలిగేవారు, పార్టీకి బ్యాక్ ఎండ్ లో బలంగా పనిచేసే నేతలకు ఈసారి అధిక ప్రాధాన్యం దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే మరోవైపు ప్రస్తుతం చైర్మన్లుగా కొనసాగుతున్న పలువురు నేతలు ఢిల్లీ స్థాయిలో తమకున్న పరిచయాలను ఉపయోగించుకుని మరోసారి పదవులు కొనసాగించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కొత్తవారు, పాతవారు ఇద్దరూ తమ తమ అవకాశాల కోసం గట్టిగానే ప్రయత్నిస్తుండటంతో కాంగ్రెస్లో పదవుల పోటీ మరింత ఉత్కంఠగా మారింది. చివరికి అనుభవానికే పెద్దపీట వేస్తారా, లేక కొత్త ముఖాలకు అవకాశం కల్పిస్తారా అన్నది అధికారిక జాబితా వెలువడే వరకు ఆసక్తికరంగానే మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.